ప్రముఖ గాయకులు గజల్ శ్రీనివాస్ గారికి విజయవాడ గాంధీనగర్‌లో స్వర్ణ కంకణ బహుకరణ సన్మాన సభ జరిగింది. ఆ సభకి మేమైతే వెళ్ళాము. మ్యూజిషియన్ చారి గారు నన్ను ఇన్వైట్ చేశారు. ఇలా జరుగుతుంది గజల్ శ్రీనివాస్ గారికి స్వర్ణ కంకణం బహుకరిస్తున్నారు రండి అంటే నేను గాంధీనగర్ వెళ్ళాననమాట. ఇవాళ ఇటువంటి అద్భుతమైనటువంటి సభలో వేద మంత్రాల నడుమన గజల్ శ్రీనివాస్ గారికి ఈ మహోత్సవం జరిగింది. నాకైతే చాలా అంటే చాలా ఆనందం అనిపించింది. ఒక కళాకారుడికి ఇట్లా ఇటువంటి సన్మాన సభ జరగటం అనేది, అందులో స్వర్ణ కంకణం బహూకరించడం, దానికి సంబంధించినటువంటి పెద్దలు కూడా అందరూ కూడా చాలామంది వచ్చారు. వేద పండితుల నడుమ ఈ కార్యక్రమం జరగటం అనేది నిజంగా కళాకారుడిగా పుడితేనే ఆ భాగ్యం కలుగుతుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఈ రోజుల్లో కళాకారుల్ని ఇంత గౌరవిస్తారా? ఎంత ఇది చేస్తారా అనంటే చూడండి విజయవాడలో ఎంతమంది కళా పోషకులు, కళాప్రియులు ఉన్నారో అనేది నాకు అర్థమైంది. ఎంతో ఆనందంగా వారందరూ కూడా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చూస్తూ, పులకిస్తూ వారి యొక్క ఫోన్లలో ఈ వీడియోలని బంధిస్తున్నారనమాట. ఈ అద్భుతమైనటువంటి దృశ్యాలను. నాకు కూడా నిజంగా చాలా ఆనందం అనిపించింది. నేను కూడా వీడియో తీసి మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చూపించాలని చెప్పి నేను వీడియో తీశాను. గజల్ శ్రీనివాస్ గారు ఆయన ఎంతటి అద్భుతమైనటువంటి గజల్స్ వినిపిస్తారో, పల్లె పదాల నుండి అంటే నార్మల్గా వచ్చేటువంటి పదాల నుండి ఆయన గజల్స్ పాడుతూ ఎంతోమందిని రంజింపజేస్తున్నారు. ఎన్నో వేల ప్లాట్ఫామ్స్ మీద ఆయన పర్ఫామ్ చేశారు. నిజంగా ఆయనకి ఈ సన్మాన కార్యక్రమం జరగటం అనేది నిజంగా ఒక మంచి కార్యక్రమమే. నేను కూడా ఇక్కడ విజయవాడలో ఉన్నాను, అందుబాటులో ఉన్నాను. నాకు కూడా ఈ యొక్క భాగ్యాన్ని చూసే అదృష్టం కలిగిందనమాట. స్వర్ణ కంకణం తయారు చేసినటువంటి శిల్పి గారు కూడా నడుస్తుంటే మరి శిల్పి గారు బయట విజయవాడలో ఉన్నటువంటి కళాప్రియులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేశారు. వారందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారు, ఆనందిస్తున్నారు. నిజమే, అసలు విజయవాడ కళా పోషకులకు, కళాప్రియులకు అడ్డా అనే విషయం నేను విజయవాడలో పుట్టినా సరే నాకు ఆలస్యంగా తెలుస్తుంది. ఎంతోమంది చక్కటి కళాభిమానులు ఉన్నారని నాకు అనిపించింది. నా మిమిక్రీ కళ కూడా ఇక్కడ ఎలాగైనా సరే నేను ఒక మంచి కళాకారుడిగా గుర్తింపు పొందాలనేటువంటి ఆలోచన నాకైతే కలిగింది ఈ ఉత్సవం చూసిన తర్వాత. అరే, నేను ఇక్కడ విజయవాడలోనే ఉన్నాను, నాకు కూడా ఎంతో కొంత ప్రతిభ ఉంది, ఏదో ఒకటి మనం కూడా గుర్తింపు పొందాలి, ఏదో ఒక రోజున నేను పుట్టిన గడ్డ పైన పేరు తెచ్చుకోవాలనేటువంటి ఆలోచన అయితే ఉంది. అక్కడ గజల్ శ్రీనివాస్ గారికి స్వర్ణ కంకణ బహుకరణ జరుగుతూ ఉంది. అందరూ కూడా చాలా ఆనందంగా ఈ యొక్క వేడుకనైతే చూస్తూ ఉన్నారు. నేను కూడా నా కెమెరాతో అలాగే బంధించాను. ఎందుకంటే కళాకారుడిగా పుడితేనే ఇది తెలుస్తుందనమాట. అది అందరికీ ఏదో మామూలుగా ఏదో ఆయనకు సన్మానం చేస్తున్నారు, ఏదో ఆయనకి ఏదో శాలువా కప్పారు అని అనిపిస్తుంది. కానీ కళాకారులుగా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి అరే మాకు కూడా ఇలా జరిగితే బాగుండదు, అంత పేరు వస్తే బాగుంటుంది. చూడండి, ఆ స్వర్ణ కంకణం తయారు చేసినటువంటి ఆ కంకణాన్ని ఆ బాక్స్లో పెట్టారు. మరి కొద్దిసేపట్లోనే వారికి గజల్ శ్రీనివాస్ గారికి స్వర్ణ కంకణం తొడగబోతున్నాను అనమాట. నాకు కూడా ఎప్పుడెప్పుడు ఆయన్ని చేతికి తొడుగుతారని చెప్పి చూడాలనిపిస్తుంది. కళాకారుడిగా అదొక స్వార్థం నాకు కూడా. ఏదేమైనా విజయవాడేనండి.
చూడండి, ఒక కళాకారుడికి వారు ఎంతో అభిమానంతో స్వర్ణ కంకణాన్ని తయారు చేసి దాన్ని ఒక కళాకారుడికి ప్రజెంట్ చేయాలని చెప్పేసి వారి యొక్క తాపత్రయం చూడండి. ఆ కంకణం మీకు కనిపిస్తుంది. వారికి శ్రీనివాస్ గారికి మరికొద్ది సేపట్లో ఆ స్వర్ణ కంకణాన్ని తొడగబోతున్నారు. ఎంత ఆనందంగా ఉన్నారంటే, ఇంత మంచి కళాప్రియులు ఉన్నారా ఈ ప్రపంచంలో అని అనిపిస్తూ ఉంది. నిజమే. అది మనం నిరూపించుకోవాలి కానీ కళా పోషకులు, కళాప్రియులు ఎప్పుడూ ఉంటారు. చూపిస్తున్నారు చూడండి ఆ స్వర్ణ కంకణాన్ని. ఎంత చక్కని స్వర్ణ కంకణం. అభిమానులందరికీ కూడా ఆ స్వర్ణ కంకణాన్ని, ఆ బంగారు కంకణాన్ని కళాకారుడికి ప్రజెంట్ చేసేటువంటి కళాకారుడికి తొడిగేటువంటి ఆ కంకణాన్ని వారు ఎంత చక్కగా చూపిస్తున్నారో చూడండి. ఇది కదా కావలసింది. ఏ కళాకారుడికైనా కావలసింది ఇటువంటి సన్మానం, ఇటువంటి సత్కారం. ఇది కదా గుర్తింపు అంటే అని అనిపించింది. నిజంగా గజల్ శ్రీనివాస్ గారు ధన్యుడేనండి. వారి గజల్స్తో ఎంతోమంది అభిమానాన్ని చూరగొన్నారు. లేకపోతే ఎవరు ఇస్తారు చెప్పండి? ఇవాళ ఒక బంగారపు కడియాన్ని చేతికి తొడగాలంటే ఎంత అభిమానం ఉంటే తొడుగుతారు అనిపించింది నాకైతే. నిజంగా చాలా అంటే చాలా గ్రేట్ మూమెంట్ అండి ఇది. నేను ఇక్కడికి రావటం, నా కెమెరాతో నేను బంధించడం చూసారా? వారి చేతికి తొడగబోతున్నారు. అసలు ఈ ఆ డబ్బులు ఇవన్నీ కాదండి. ఆ గౌరవం ఉంటుంది చూసారా? తొడుగుతున్నారు. ఆహా! ఎంత రమణీయమైనటువంటి దృశ్యం ఇది. ఎంత అద్భుతమైనటువంటి దృశ్యం. ఒక కళాకారుడికి ఒక బంగారు కంకణాన్ని తొడిగేటువంటి ఈ అద్భుతమైన దృశ్యం నేను నా కళ్ళారా చూడటం, అలాగే మీ అందరికీ కూడా చూపించాలనుకోవటం నిజంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇలా పుట్టాలండి ఏదైనా సరే. మనం డబ్బులు కోట్లు సంపాదించొచ్చు, లేకపోతే ఏదైనా చేయొచ్చు కానీ, వ్యాపారాలు చేయొచ్చు, ఏవైనా చేయొచ్చు కానీ, కళాకారుడిని మెచ్చుకుంటూ ఒక శాలువా కప్పినా, 4 చప్పట్లు కొట్టినా సరే ఆ ఆనందం అనేది వేరు. అది కొన్ని కోట్లు ఇచ్చినా సరే అది దొరకదు. అటువంటిది వారి చేతికి తొడిగారు. గజల్ శ్రీనివాస్ గారి చేతికి. ఎంతో సంతోషంగా కళాకారుని యొక్క హృదయం నిండిపోయింది. ఇంతమంది అభిమానులు, ఇంతమంది కళాకారులు, కళా పోషకులు, కళాప్రియులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వారు ఎంతో చక్కగా అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నారు. నాకు కూడా ఒక కళాకారుడిగా చాలా 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 సంతోషం అనిపించింది. ఇదే కావాలి కళాకారుడికి. ఇటువంటి సత్కార సన్మానాలు కావాలి. అందులో విజయవాడ అంటే నేను పుట్టి పెరిగిన గడ్డలో మామూలుగా మనకి తెలిసిన మిత్రులు వీళ్ళ వరకే తెలుసు కానీ, ఎంతోమంది గొప్ప గొప్ప కళాకారులు, కళాప్రియులు ఈ విజయవాడలో ఉన్నారు అన్న విషయం నాకైతే తెలీదండి. ఈ మధ్యనే తెలుస్తుంది. నిజమే. నాకు కూడా ఏదో అనిపిస్తుంది. ఎందుకు నేను విజయవాడలో పుట్టి పెరిగాను కదా! ఈ గడ్డకి ఏదో ఒక పేరు తీసుకురావాలి. నా మిమిక్రీ కళ కూడా బాగా గుర్తింపు రావాలనే నాకు కోరిక ఉంది. అందరూ కూడా ఆయన్ని అభినందిస్తూ, షీల్డ్ ఇస్తూ, చాలా హర్షధ్వానాలు చేస్తూ, ఆనందంతో చక్కని వేడుకని చేస్తున్నారు. బ్రహ్మానందము నారాయణాఖ్యుడు రసప్లావిధులై అందించిన సనదు అంగీకరింపు. జయ హో